హాయ్ హలో దిస్ ఈస్ కరిష్మా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కోసం మనకి 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. క్లాత్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న క్లాత్ని మంచిగా ఐరన్ చేసి ఎక్కడ ముడతలు లేకుండా తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక హ్యాండ్స్ పొడవు వచ్చేసి 5 ఇంచ్, వెడల్పు 8 ఇంచ్, హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు 5 ఇంచ్ దగ్గర నుంచి హ్యాండ్స్ డౌన్ 3 ఇంచ్ వరకు హ్యాండ్స్ షేప్ ఇచ్చుకోవాలి. హ్యాండ్స్ షేప్ కరెక్ట్గా నీట్గా ఇచ్చుకోవాలి. తర్వాత దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. సేమ్ మార్కింగ్ ఉంది కదా, దాని మీద నుంచే కటింగ్ రావాలి. స్లోగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక కచ్చిగా టక్ మార్క్ ఇచ్చుకోండి. మిడిల్లో ఒక టక్ మార్క్ ఇచ్చుకోండి. తర్వాత ఓపెన్ చేసి 2 ఫోల్డ్స్ ఉండేటట్టు చూసుకొని 1/2 ఇంచు లో కటింగ్ ఇచ్చుకోండి. హ్యాండ్స్ లో కటింగ్ ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ, అది బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇలా 1/2 ఇంచు లో కటింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ని పక్కకు పెట్టేసేయండి. ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకోండి. హ్యాండ్స్ సింపుల్గా ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లైనింగ్ కట్ చేసుకోవడం. బ్యాక్ పార్ట్ లైనింగ్కి వచ్చేసరికి మనం సేమ్ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ టు సేమ్ కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం నీట్గా లైనింగ్ మీద సర్దుకోవాలి బ్లౌజ్ని. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచ్ ఈ బ్లౌజ్ వాళ్ళది. నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5. మధ్యలో మిడిల్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉండిద్ది. బ్యాక్ విడ్త్ పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు 14 ఇంచ్ అండి. మనం యాస్టీజ్ నెక్ మనం మార్కింగ్ ఇవన్నీ యాస్టీజ్ చేసుకోవాలి. ఆర్మోల్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మనం ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకుందాం, అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు కలిసేటట్టు. ఇప్పుడు ఇందులో విడ్త్ వచ్చేసి బ్లౌజ్ విడ్త్ 11 ఇంచ్, బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచ్ ఉంది. నైన్ ఇంచ్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా స్ట్రైట్ లైన్ ఇచ్చేసేయండి. బాక్స్ లాగా ఒక బాక్స్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ కార్నర్లో 1 ఇంచ్ ఇచ్చుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు రౌండ్గా గీసుకోవాలి. ఇదే విధంగా చంక్లో కూడా సేమ్ 1 ఇంచ్ ఇచ్చుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఎక్కడైతే షోల్డర్ ఉందో అక్కడ నుంచి బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, అక్కడికి చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం బ్లౌజ్ వేసినప్పుడు కూడా మనకి ఎక్కువ తక్కువ రావచ్చు. అలాగే బ్లౌజ్ని మనం టేప్తో మెజర్ చేసేటప్పుడు షోల్డర్ ఏదైతే ఉందో షోల్డర్ దగ్గర నుంచి టక్స్ వరకు విడ్త్ హైట్ ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి నేను మార్క్ చేసుకుంటున్నాను. నాకు ఒక 1/2 ఇంచు తక్కువ వచ్చింది. 1/2 ఇంచ్కి మళ్ళీ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను నేను. నెక్ విడ్త్ అంతా సేమ్ టు సేమ్ అండి, ఇందులో ఏ మార్పు లేదు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్లోగా కట్ చేసుకోండి.
కటింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే రౌండ్ నెక్ వచ్చేసరికి మనం నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడే స్టార్ట్ కదా, మనకి కొంచెం కొంచెంగా రౌండ్ నెక్ తిరగడం చేతులతో అలవాటు చేసుకోండి. రౌండ్ తిప్పేటప్పుడు కత్తెర ఎక్కడ పైకి లెగకుండా అక్కడ రౌండ్ వరకు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. అలా కనుక చేస్తే మీకు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. కత్తెర కనుక మిస్ అయిందనుకోండి మీకు కచ్చికల్లాగా పడతాయి, రౌండ్ షేప్ నీట్గా రాదు, నీట్ ఫినిషింగ్ రాదు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. పేపర్ మీద వీలైనంత వరకు ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు కట్ చేసుకోండి. పేపర్ మీద రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఏ బ్లౌజ్ కుట్టాలన్నా మనకు ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ రావాలండి. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం కుట్టడం వస్తే ఇంకా మనకు అన్ని బ్లౌజులు ఈజీగా ప్యాటర్న్స్ కూడా కుట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం. ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్గా వేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్క్ చేసేసుకోండి. సేమ్ మార్కింగ్ ఇవ్వాలి. నెక్ దగ్గర వచ్చేసరికి మీకు తెలియాలి కాబట్టి నేను ఇక్కడ 2.5 ఎక్స్ట్రాని తీసుకుంటున్నాను నార్మల్గా. ఇది బ్లౌజ్ నెక్ వచ్చేసి నెక్ రౌండ్ లాగా కాదండి, నెక్ మారుతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం ఫ్రంట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ హుక్స్ వరకు ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకోండి ఫ్రంట్ నెక్ని. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 7.5 ఇంచ్ ఉంది. 7.5 ఇంచ్ మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్. ఇలా మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. బాక్స్ డ్రా చేశాక ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫిగర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ ఇప్పుడు మనం నెక్ ఇచ్చాం కదా, ఈ నెక్ వచ్చేసరికి రౌండ్ కాదండి, స్టార్ నెక్. ఇప్పుడు అక్కడ బాక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఒక డాట్ పెట్టుకొని 1 ఇంచ్కి క్రాస్గా లైన్ డ్రా చేయండి. దీనికి స్టార్ నెక్ అంటారు దీన్ని. ఇది అందరికీ చాలా సూట్ అవుతుంది. ఎక్కువ నార్మల్గా రౌండ్ నెక్ ఇష్టపడిన వాళ్ళు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఉక్స్ పట్టి దగ్గరకు వచ్చేసరికి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టికి 4.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. తర్వాత చంక క్రింద భాగం వచ్చేసి చంక దగ్గర నుంచి 6 ఇంచ్కి మార్క్ చేసుకోండి. తర్వాత చెస్ట్ హైట్ వచ్చేసి మనకు షేప్ రావడానికి కరెక్ట్గా షేప్ పాయింట్ 13 ఇంచ్ ఉంది. 13 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి మనం మార్క్ చేసుకున్నాం కదా 6 ఇంచ్ 4.5 ఇంచ్ని, దాన్ని ఒక షేప్ వచ్చేటట్టు కర్వ్ షేప్ వచ్చేటట్టు మార్క్ చేసుకోండి. ఇలా నేను 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటున్నాను, ఎందుకంటే నెక్ జారకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోండి. ఇది అందరికి కాదు, కొందరికి మాత్రమే, పర్సనాలిటీని బట్టి ఇది మారుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం డాట్స్ ఇచ్చుకుందాం. డాట్స్ కోసం మిడిల్ డాట్కి మనం 2.75 ఇంచ్ అంటే పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేస్తే 1 ఇంచ్ వస్తుంది. మనం అసలు మామూలుగా స్టిచ్ చేసేటప్పుడు 1 ఇంచ్ వస్తుంది. మార్కింగ్ కోసం మనం తీసుకుంటున్నాం కాబట్టి డాట్స్ కరెక్ట్గా తీసుకోండి. తర్వాత ఆర్మోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ లో కటింగ్ తీసుకోండి, లో క్రాస్. ఇప్పుడు షేప్ డాట్స్, మిడిల్ డాట్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకొని షేప్ డాట్ వేసేయండి.
ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా మిడిల్ డాటే మెయిన్ అండి. మిడిల్ డాట్ మెయిన్గా మనకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే చంకలో డాట్ కానీ హుక్స్ పెట్టి డాట్ కానీ కరెక్ట్గా వస్తుంది మనకు షేపు. ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి. స్టార్ నెక్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసేయండి, కార్నర్ వచ్చేటట్టు చూసుకొని. కార్నర్ ఎక్కడ కట్ అవ్వకుండా కార్నర్ మంచిగా తిరిగేటట్టు చూసుకొని కట్ చేసుకోండి. ఇలా ఫ్రీగా స్లోగా మంచిగా నీట్గా కట్ చేసుకోండి. యాస్టీజ్ అన్ని బ్లౌజులకి ఒకవేళ క్రాస్ బ్లౌజ్ ఉంటే కనుక అన్నిటికీ ఇదే మెజర్మెంట్ అండి. మనం బ్లౌజ్ తీసుకొని వెంటనే ఇవే మార్కింగ్ చేసుకోవడమే. నెక్స్ మార్చాలంటే నెక్స్ కనుక మార్చాలంటే స్టారు రౌండ్ ఎక్కువ చాలామంది ఈ రెండు నెక్సే ఇష్టపడతారండి, రౌండ్ స్టారు. ఇంకా మనం డిజైన్స్ మార్చే కొద్దీ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఫ్రంట్ నెక్ కూడా మారిపోతుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే బక్రం కట్ చేసుకోవాలి ఫస్ట్. అది కూడా నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఓన్లీ స్టార్ నెక్, ఫ్రంట్ ఒక్కటే స్టార్ నెక్, బ్యాక్ నార్మల్గా రౌండ్ నెక్కే. తర్వాత షేప్ బెల్ట్ తీసుకుందాం. షేప్ బెల్ట్ కటింగ్ కోసం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను. అంటే ఇక్కడ వచ్చేసరికి డబల్ షేప్, అంటే ఇటు సైడ్ 2 షేప్స్ అటు సైడ్ 2 షేప్స్ వస్తాయి, అంటే మొత్తం 4 షేప్స్. దీనికి వచ్చేసరికి పొడవు 3 ఇంచెస్ తీసుకోవాలి. అటు సైడ్కి వచ్చేసరికి 2.5 తీసుకోవాలి. మిడిల్లో కూడా 2.5 తీసుకోవాలి. దీనికి మార్కింగ్ 2.5 చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ 2.5 3 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకోవాలి మనం. అప్పుడు ఒక షేప్ వచ్చింది, షేప్ లాగా. దీన్ని ఒక షేప్ తీసేసుకొని డ్రా చేసుకోండి. షేప్ లైను విడ్త్ వచ్చేసి 10 ఇంచ్ అండి. ఇలా తీసేసుకొని కట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు షేప్ని కట్ చేసుకోండి. ఇది ఇప్పుడు మన లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి పర్ఫెక్ట్గా. స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ వరకు లేకపోతే 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి. ఒక్కొక్కసారి మనకి ఏమైనా తక్కువ పడిద్ది స్టిచ్చింగ్లో క్రాస్ ఉండడం వల్ల. అలా ఏంటంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి కటింగ్కి. ఇలా నీట్గా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఫస్ట్ క్లాత్ మీద ఇట్లా చూసేసుకొని అడ్జస్ట్ అవుతుందా లేదా, మనకి ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో అనేది కూడా నేర్చుకోండి. ఇలా కట్ చేసుకున్న పీసులన్నీ నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.